జగన్ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రెడ్ బుక్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. రెడ్ బుక్లో హిట్ లిస్టులో ఉన్న వారిపై సైలెంట్గా యాక్షన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వీరిని కోర్టులో హాజరుపరుస్తారు. ఈ దాడి ఘటనలో ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ప్రమేయం ఉన్న కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తూ ఉన్నారు. 2021 అక్టోబర్ 19 ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు టీడీపీ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. కర్రలు రాడ్లతో చెలరేగిపోయిన అల్లరి మూకలు విధ్వంసం సృష్టించారు. దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టేశారు. అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. వారిపై రాడ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. కేసు కూడా పెట్టారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కదా, పోలీసులు వాళ్ళు చెప్పినట్టే చేయాలి కాబట్టి కాస్త ఒత్తిడులకు లోనయ్యో లేకపోతే వేరే కారణాలతోనో పోలీసులు అప్పుడు ఎటువంటి చర్య తీసుకోలేదు. కేసు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీన్ మారిపోయింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసును రీఓపెన్ చేశారు పోలీసులు. 4 బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తును చేపట్టారు. విధ్వంసం ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు పలువురును అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. ఇక ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తూ ఉన్నారట. పోలింగ్ తర్వాత రోజు తాను బయటికే వెళ్లలేదని, కక్షపూర్తంగా తనను కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ ఉన్నారు పిన్నెల్లి. మనం క్లియర్గా చూడొచ్చు. ఆయన ఈవీఎంని ధ్వంసం చేస్తోన్న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేస్తోన్న విజువల్ అది. సో దానికి జగన్మోహన్ రెడ్డి కాస్త సమర్థించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ ఇబ్బంది కలిగింది, అక్కడ ఒక్క హోంగార్డ్ను మాత్రమే పెట్టారు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన తప్పు చేసిన వాడైతే మంచివాడు కాకపోతే 4 సార్లు గెలిచేవాడా అంటూ ఆయన అంటే పిన్నెల్లి చేసిన చర్యను సమర్థిస్తూ పిన్నెల్లికే మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. రెడ్ బుక్ చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఆయన యువగడం పాదయాత్రలో ఈ రెడ్ బుక్ను పదే చూపించారు. ఇప్పుడు చాలామంది అధికారులు అలాగే కొంతమంది అధికార మదంతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు విర్రవీగుతున్నారు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ తాట తీస్తాం, ప్రతిదీ కూడా ఈ రెడ్ బుక్లో రాస్తూ ఉన్నాము అంటూ ఆయన ప్రతి సభలో కూడా ఆయన రెడ్ బుక్ను చూపిస్తూ వైసీపీ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు ఆ రెడ్ బుక్ని చూసి ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇంకా ఇలా మొత్తం అందరూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. పైగా కోర్టులో మనం చూసాం, కోర్టులో హాజరుపరిచే పరిస్థితుల్లో అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్నాళ్ళు ఆయన అబ్స్కాండ్ అయిన తర్వాత పోలీసులకు దొరికారు. మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు దగ్గర ఆయన్ని కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఆ విజువల్ కూడా ప్లే చేయండి. ఆయన అహం ఏ రకంగా ఉంది అంటే ఇది టీడీపీ నాయకులు అంటూ అన్నమాట, ఇది కాదు నెక్స్ట్ విజువల్ అంటూ అన్నమాట. ఆయన కోర్టులో హాజరుపరిచే క్రమంలో అంటే కోర్టుకు ఎందుకు తీసుకెళ్తారు, శిక్ష ఎందుకు పడుతుంది అంటే పశ్చాత్తాపం వస్తుంది, అయ్యో చేసిన తప్పును మనం మళ్ళీ చేయకూడదు అని చెప్పి. కానీ ఆ పరిస్థితుల్లో మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు దగ్గర తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను ఆయన కొట్టే ప్రయత్నం చేశారు. అంటే అది మనం విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంటే అంత జరిగినా కూడా ఆయన అడ్డంగా దొరికిపోయి ఈవీఎంను ధ్వంసం చేసి అక్కడ ఒక కార్యకర్తను బెదిరించి సిఐ మీద దాడి చేసి ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇంత అయిపోయిన తర్వాత కూడా ఆయన కోర్టులో హాజరుపరిచే క్రమంలో కూడా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను కడుపులో కొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన కూడా అంటే పిన్నెల్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈవీఎం ధ్వంసం, ఆ కేసులో జీవితాంతం కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. గరిష్టంగా 7 ఏళ్ల వరకు
శిక్ష పడే అవకాశం ఉంది. ఈవీఎంను ధ్వంసం చేయడం, దాంతోపాటు సిఐ మీద దాడి చేయడం, టీడీపీ కార్యకర్తల్ని బెదిరించడం, ఇగో అలా దాడి చేసే ప్రయత్నం చేయడం. మొత్తానికి జగన్ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మరి టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు, చాలా పెద్ద లిస్టే చెప్తూ ఉన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న పేర్లు, హిట్ లిస్ట్లో ఉన్న పేర్లు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని చెప్పి ఇలా ఒక్కొక్కటి ఆఫ్ ద రికార్డ్ వాళ్ళందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళంతా కూడా మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రెడ్ బుక్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. రెడ్ బుక్లో హిట్ లిస్ట్లో ఉన్న వారిపై సైలెంట్గా లోకేష్ యాక్షన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తోంది. జగన్ సీఎంగా ఉండగా రాజ్యాంగేతర శక్తిగా, షాడో సీఎంగా, సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఒక కీలక నేత అరెస్ట్ త్వరలోనే ఉంటుందని కూడా ఆఫ్ ద రికార్డ్ టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటూ ఉన్నారట. ఇంతకీ టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి ఘటనలో అడ్డంగా బుక్ అయింది ఎవరు? పిన్నెల్లి బయటపడే అవకాశమే లేదా? టీడీపీ నేతల చేతికి మట్టి అంటకుండా పిన్నెల్లి తన గొయ్యి తానే తవ్వేసుకున్నారా? లోకేష్ రెడ్ బుక్లో హిట్ లిస్ట్లో ఉన్న ఆ బడా లీడర్ ఎవరు? ఆ బడా లీడర్ సజ్జలే అయితే ఆ సజ్జలకు కూడా ఇబ్బందులు తప్పవా? ఇదే అంశం మీద మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గురుమూర్తి గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. గురుమూర్తి గారు నమస్కారం. గురుమూర్తి గారు వాయిస్ గురుమూర్తి గారు మాట్లాడండి ఒకసారి. నమస్తే అండి. మీకు డబల్9 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నేను పాయింట్ టు పాయింట్ అడుగుతాను, చెప్పండి. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ 2021 అక్టోబర్ 19 అప్పుడు ఎంత నిజంగా దారుణమే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర. ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే ఎవరిదైనా, ఏ అధికార పార్టీదైనా తప్పే. కానీ అప్పుడు అధికార మదంతోనో లేకపోతే ఎవరి మన్ననలో పొందేందుకో ఒక మూక, అల్లరి మూక మీ పార్టీ ఆఫీస్ మీద పడి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి, అద్దాలు బద్దలు కొట్టి, కంప్యూటర్స్ అన్నిటినీ కూడా చిందరవందర చేసి, కనిపించిన వాళ్లను కనిపించినట్టుగా చితక్కొట్టేశారు. అప్పుడు అది చాలా తప్పు. దాన్ని చాలామంది ఖండించారు కూడా, రాజకీయ పార్టీలకు అతీతంగా. దాన్ని ఏమని సమర్థించుకున్నారంటే, మీ పార్టీలో సీనియర్ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక ఇబ్బందికర వ్యాఖ్య చేశారు. దానికి ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డికి భక్తులుగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు రాలేదు, బట్ మా జగన్ని ఒక్క మాట అంటారా అని చెప్పేసి విరుచుకుపడిన పరిస్థితి. ఆ తర్వాత కేసు పెట్టారు మీరు. నిజంగా తప్పే అది. ఆ చర్య అలా చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అలా చేయించిన వాళ్ళకి కూడా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇన్నాళ్ళు ఆ కేసు నిద్రాణ స్థితిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కేసును రీఓపెన్ చేశారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం ఆళ్ళ రామకృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ ప్రమేయం ఉందా? ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా? ఏం చెప్తారు గురుమూర్తి గారు? రవి గారు, మీకు డబల్9 టీవీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉందో, ఆ రోజు ఆ దాడి జరిగినటువంటి సందర్భంలో డీజీపీ కార్యాలయం ఎక్కడ ఉందండి? పక్కనే ఉంది. మా పార్టీకి కూతబెట్టే దూరంలో పక్కనే ఆనుకుని ఉంటుంది. కూతబెట్టే దూరంలో ఉంటది. ఎప్పుడన్నా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పోలీసులు అందరూ కూడా మా మీద ఎప్పుడు కూడా ఎటులు బెసకుండా అట్లా పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో దాడి చేశారు. దాడి చేసింది ఒక మోక దాడి చేశారు. రవి గారు, నేను ఆ రోజు ఆఫీస్ లోనే ఉన్నాను. జస్ట్ అదే సందర్భంలో ఒక 5 నిమిషాల లోపు బయటకు వెళ్ళి దాడి జరుగుతున్నానని మళ్ళీ వెంటనే నేను వచ్చేసాను. మీరు ఉండి ఉన్నట్టయితే మీ మీద కూడా దాడి జరిగేది అప్పుడు, రైట్? ఖచ్చితంగా. అప్పటికి మా మిత్రుడు పేరయ్య గారని ఉపాధి హామీ మాజీ డైరెక్టర్ తన మీద కొట్టారు. ఈ లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే మీరు లోనికి వెళ్ళామనుకోండి. ఎంత దారుణం అంటే, కనపడిన వాళ్ళు కనపడినట్టు కొట్టారు. మొత్తం అద్దాలన్నీ పగలు కొట్టారు, కంప్యూటర్స్ పగలు కొట్టారు, బల్లలు పగలు కొట్టారు. అక్కడ మొత్తం ఆ గేట్ అంతా కూడా ఐరన్ గేట్ ఎరగొట్టేశారు. ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ రోజున తన సొంత రాజ్యాంగ రచన చేసుకున్న రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరిచాడు. కొంతమంది అధికారులు దీనికి మద్దతు పలికారు. నేను అంటాను,
ఈ గుంపులు ఎవరు పంపారు చెప్పానండి? దీని వెనకాల కుట్ర చేసింది ఎవరు చెప్పానండి? ఖచ్చితంగా మరి ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదా లక్కిరెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, ఏదో సంబంధించిన మనుషులే వచ్చారు. ఎందుకంటే ఆ రోజు సీసీ ఫుటేజ్ చూసి అంతా కూడా ఉంటారు. ఓకే, సీసీ ఫుటేజ్ లో కొంతమంది వ్యక్తుల విజువల్స్ మీకు దొరికాయి, కానీ వీళ్ళ ప్రమేయం ఉందని మీరు ఎలా నిర్ధారించుకుంటారు? వాళ్ళేం చెప్తున్నారంటే దేవినేని అవినాష్ కానీ, అప్పిరెడ్డి కానీ, లేకపోతే తలసిల రఘురాం, వీళ్ళందరూ, తలసిల రఘురామే కదా సార్, సబ్జెక్టు కరెక్షన్, రైట్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారంటే వీళ్ళ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారంటే మా వాళ్ళు లేరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా లేరు, కానీ లోకేష్ గారి రెడ్ బుక్లో వీళ్ళ 4 పేర్లు ఉన్నాయి కాబట్టి దీనిలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అట్లా ఏం కాదండి. ఆ రోజు వచ్చింది ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వచ్చారు, కొట్టారు, అంతవరకు ఆ ప్రమేయం. దీని వెనక ఖచ్చితంగా ఆ రోజున రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కుట్ర చేసి ఆ రోజున దాడి చేశారు. దానికి సంబంధించి ఖచ్చితంగా పోలీసు ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఈ రోజున చర్యలు ఉంటాయి. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఆ రోజున నాకు తెలియగడుతున్నారు రవి గారు, కార్యాలయం మీద ఆ విధంగా దాడి చేసి గురుమూర్తి గారు, చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తాం, మా రాజ్యాంగం, మా అధికారం అని కన్ను మీద కాకుండా మాట్లాడారండి. ఇవాళ ఎందుకు భయపడుతున్నాం? ఆ రోజు అంత మాటలు మాట్లాడారుగా, ఆ మాటల మీద ఉండమనండి వాళ్ళని. ఇవాళ ఒక్కటే సార్, ఎవరైతే జోగి రమేష్ అయితే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడికి వచ్చారు కదండి, నిజంగా అప్పుడు అడ్డుకోకపోతే ఇంటికి వెళ్ళి గొడవరేమో. ఆ రోజున కూడా మరి ఎంత ఘోరంగా తను అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి కార్లు వేసుకున్నట్టు దాడి చేసి వచ్చేస్తాడా? నేను అడుగుతున్నా, పోలీసు వాళ్ళు ఏమయ్యారండి ఆ రోజున? ఆ రోజు పోలీసు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి తెలియదా? ఎక్కడ డీజీపీ ఆఫీస్ ఎంత దూరం ఉంది? డీజీపీకి తెలియదా? లేదా మంగళగిరి పోలీసులకి తెలియదా? అంటే దీంట్లో ఖచ్చితంగా వీళ్ళందరూ పత్రదారులు ఉన్నారు. ఈ రోజే నిన్న అనుకుంటానండి, మన సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహతో గారు ఆయన మాట్లాడుతూ చెప్పాడు, అంటే అడ్డగోలుగా పనిచేసిన వాళ్ళేమో అందరం ఎక్కించారు, లేదు ఇది పద్ధతి కాదనుకున్న వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు తొక్కేశారని చెప్పి చాలా ఆవేదనతో చెప్పారు. అంటే ఏంటండి, అంటే అధికారులు వాళ్ళ మాట వింటేనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయమన్నట్టు ఆటలాడితే అది గొప్ప అధికారుల కింద లెక్క వాళ్ళ దగ్గర. కానీ అలా కాకుండా ఇది పద్ధతి కాదు, లేకపోతే అనేక మంది సీనియర్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే నిబద్ధత కలిగినటువంటి అధికారులని తొక్కి నారదీస్తారండి. ఇవాళ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది ఫైనల్ గా ఒక్కటే, చట్టం తన పని చేసుకొని వెళ్ళిపోతా ఉంటది. నాకైతే ఎవరి మీద కక్షలు కార్యపడినాలు లేవు. రైట్, మీరు పైకి అంటున్నారు కానీ మీ నారా లోకేష్ మాత్రం చెప్తూ ఉన్నారు కదా, రెడ్ బుక్లో రాసాం, అందరి మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి, గౌతమ్ సవాంగ్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా చేశారు 2021 అక్టోబర్ 19న దాడి జరిగిన సమయంలో, అవునా కదా? అప్పుడు కనీసం గౌతమ్ సవాంగ్ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు డీజీపీకి తెలియదని కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి నోటీసులో లేదు అని చెప్పి పైకి ఎంత చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ తెలియకుండా జరుగుద్ది ఈ దాడి. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్లోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి జరిగింది. పార్టీ కార్యాలయం మీద కూడా ఖచ్చితంగా వీళ్ళందరికి కూడా తెలుసు. ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఎంక్వైరీలో వచ్చారో వాళ్ళందరినీ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఇదంతా కూడా మామూలుగానే ఉంటది. ఎందుకంటే ఎవరైనా కూడా అధికారం వచ్చిందనగా చెప్పి కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది ఏది పడితే చేస్తే చట్టం అనేది ఎప్పుడు కూడా అది నిరంతరం ఒక ప్రక్రియగా వెళ్తా ఉండేటువంటి పరిస్థితిలో ఏ రోజైనా సరే శిక్ష తప్పదు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా దాడులు చేస్తే
అధికారం ఉన్న 4 రోజులు తప్పుకోవచ్చు, కానీ తర్వాత ఎక్కడికి పోతారండి వీళ్ళు చెప్పండి? ఎక్కడికి వెళ్తారండి? ఈ రోజు నిజాయితీ పనులైన అధికారులు లేరా? వాళ్ళు వస్తే ఎన్ని కూడా ఇవాళ సీసీ ఫుటేజ్లు ఉండే అటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గురుమూర్తి గారు ఇప్పటికే గురుమూర్తి గారు చెప్పండి సార్, చెప్పండి రవి గారు. ఇప్పటికే ఈ దేవినేని అవినాష్ కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ముందస్తు బెయిల్ అంటే అరెస్టును నివారించడానికి ఎందుకు నో చెప్పినట్టుగా నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే వాళ్ళు అరెస్ట్ కాబోతూ ఉన్నారా? వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందా? మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్? తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఎప్పుడైనా అరెస్ట్ అవుతారు. తప్పు చేసి ఎందుకు అరెస్ట్ అవ్వరండి? చట్టం కూడా అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా అవసరమైన సందర్భాల్లో మాత్రమే మరి బెయిల్ ఇస్తా ఉంటాయి. తప్పు చేశారనిపిస్తే కనుక మనం ఇచ్చినటువంటి మరి ఏదైతే మేము ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, దాన్ని బట్టి బెయిల్ అనేది వస్తా ఉంటుంది. లేదనుకో అరెస్ట్ చేస్తారు. ఏముంటుంది దీనికి? పెద్ద విచిత్రం ఏముందండి? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఎవరైనా కావచ్చు, అది పెద్ద విచిత్రం అని నేను అనుకోను. ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు, అది పెద్ద విశేషం కూడా కాదు సార్. అడిగినప్పుడు ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఆయన అడ్డంగా దొరికిపోయారు ఈవీఎం ధ్వంసం చేయడంలో. ఆ రోజు ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వాళ్ళ అనుచరులు కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేశారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. అండ్ ఆ తర్వాత రోజు ఒక సీఐ మీద దాడి చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన విచారణలో భాగంగా చెప్తూ ఉన్నారు, ఎన్నికల తర్వాత రోజు నేను కనీసం బయటికి రానే లేదు అని చెప్పేసి. గురుమూర్తి గారు, ఎన్నికల తర్వాత రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు విజువల్స్ ఉంటాయి, అవి ప్లే చేయండి బాక్స్లో. ఆ ఎన్నికల తర్వాత రోజు ఆయన కనీసం బయటికి రాలేదు, నేనేం చేయలేదు అని చెప్తూ ఉన్నారు. తర్వాత రోజు రవి గారు కారంపూడి అనే విలేజ్ మీద 400 మందితో అన్నదమ్ముళ్ళు ఇద్దరు పడ్డారండి. పడి అక్కడ చాలా మందిని ఇష్టం వచ్చినట్టు కొట్టి కాళ్ళు చేతులు ఎరకొట్టారండి. కాళ్ళు చేతులు ఎరకొట్టడమే కాకుండా అక్కడ కార్లు, బైకులు ఉంటే తగలబెట్టేశారండి. ఆ సందర్భంలో మిగతా గ్రామాల వాళ్ళు కూడా ఎలర్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోయే టైంలో కొంతమందిని ఆపి పోలీసులు కూడా మా వాళ్ళు చెప్పారు, పోలీసులకి అప్పచెప్పారు కార్లు ఆపి. నేను అడుగుతున్నా సార్, ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంలు పగలగొట్టింది ప్రపంచం అంతా చూడలేదా? అక్కడ మా ఏజెంట్కి ఉన్నటువంటి శాస్త్రిగారు ఎవరైతే ఉన్నారో అడ్డుకుంటే అతన్ని తోసివేయటమే కాకుండా నీ అంతు చూస్తాం, నువ్వు ఎట్లా బతుకుతావు అని కూడా హెచ్చరించి వచ్చిన మాట వాస్తవం కాదండి. ఇది ప్రపంచానికి అంతా కూడా తెలుసు. రవి గారు, నేను ఇంకొక విషయం చెబుతున్నా. పల్నాడులో ఈ 5 సంవత్సరాల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి కావచ్చు, ఎన్ని అరాచకాలు చేశారండి. మొన్న మరి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ బిడ్డ తోట చంద్రని జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు పేక్ కోసారండి తోట చంద్రది. ఆ తర్వాత కంచర్ల జల్లయ్యని ఒక తెలుగుదేశం నాయకుడిగా ఉండాలని చెప్పి ఆయన కూడా ఒక బీసీ యాదవ్ కులంకి చెందినటువంటి జల్లయ్యని దారుణంగా చంపారు. ఆయన చంపడమే కాదు, ఆయన గ్రామానికి చెందినటువంటి బొమ్మా సీన్ కావచ్చు, మరి పాశం రాజు కావచ్చు, కొంతమందిని కాళ్ళు చేతులు ఎరకొట్టిన మాట వాస్తవం కాదా? వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి, ఎంతమందిని చంపారండి. మరి ముఖ్యంగా ఎన్నికల మరి ఏదైతే తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి గుంటూరు వచ్చిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు చెలవు పల్నాడని పెడితే ఎలలేకుండా ఆపిన మాట వాస్తవం కాదా? కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మరి చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ఇప్పుడు టీడీపీ నాయకుల దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. ఓపెన్ గా చెప్తున్నారు, వాళ్ళు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మనం చేద్దాం అనుకోవడం కరెక్టా? అంటే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు, దయచేసి
కూడా ఎవరు గొడవకి వెళ్ళొద్దు, ఏదన్నా ఉంటే చట్టం చూసుకుంటది. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, గురుమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను కూడా ఫాలో అయ్యాను. వాళ్ళు కవ్విస్తారు, గొడవలకు వస్తారు, రెచ్చగొడతారు, బట్ మీరు సంయమనంతో ఉండండి అన్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతోంది ఏంటంటే, చాలా చోట్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో శిలాఫలకాలు పెట్టిన శిలాఫలకాలని ఎక్కడికక్కడ తీసేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ తగలబెడుతూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఇళ్ల మీద దాడులు జరిగిన మాట వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా? రవి గారు 5 సంవత్సరాలుగా ఎంతమందిని జైలుకి పంపించారండి, ఎంతమందిని చంపారండి, ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు తీశారండి, ఎంతమంది నాయకుల్ని జైలుకి పంపారండి. అయ్యం పొల్లి ఎరగని దాంట్లో అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లూరు రవీంద్ర గారు కావచ్చు, చింతకాల ఎన్న పాత్రుడు గారు కావచ్చు, రామకృష్ణుడు గారు కావచ్చు, మాకు అసలు ఏ సంబంధం అండి గణంలో రఘురామకృష్ణరాజు, ఇట్లా చాలా మంది లీడర్స్ ఉంటారు. నేనంటాను, ఇప్పుడు గన్నవరం దాంట్లో మేము కూడా 14 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం. నాకు కక్ష లేదు, ఎందుకంటే మా కార్లు పగలు కొట్టారు. కానీ కొంతమంది కుటుంబాలు పోయి ఆస్తులు పోయినవాడు ఎవరికైనా కోపం వచ్చి ఏదైనా చేసాడేమో కానీ, ఇదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కూడా 2-3 కార్యకర్తలు చంపిన మాట వాస్తవేగా. వైసీపీ వాళ్ళు, మీరు అది కూడా చెప్పండి, మీరు వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలను చంపిన మాట వాస్తవే కదా. కర్నూలు కావచ్చు, అదే విధంగా మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఒక ముస్లిం కుటుంబం చెందిన వ్యక్తిని కావచ్చు చంపిన మాట వాస్తవంగా. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇప్పుడు ఎక్కడన్నా కొంతమంది కోపతాపాలు, అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పారు, దయచేసి గొడవలు దెబ్బకి దెబ్బ పరిష్కారం కాదు, చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకెళ్ళింది. కాబట్టి ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇంకా మీలాంటి వాళ్ళు, ఇలాంటి చాలా మంది మీద ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేశారు గత ప్రభుత్వ హయాంలో అనేది మీరు చెప్తున్నమాట. వాస్తవంగా చెప్పాలంటే ధూళిపాళ్ల నరేంద్ర కానీ, కొల్లు రవీంద్ర కానీ, అచ్చెన్నాయుడు కానీ, వీళ్ళందరినీ, రఘురామకృష్ణరాజు కానీ అప్పటికి మీ పార్టీలో ఆయన లేకపోయినా మీకు సింపథైజర్గా ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉండి కూడా టెక్నికల్గా, అండ్ కొమ్మారెడ్డి పట్టాభి విషయంలో కూడా ఏ రకంగా పోలీసులు ప్రవర్తించారు అన్నది ఓపెన్గా చాలామంది చెప్పారు. ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కొట్టారట, ఇంకా చెప్పకూడనివి చాలా చేశారట. కానీ ఇప్పుడు లోకేష్ వాళ్ళని పరామర్శించే క్రమంలో కూడా అన్నారు, మనం అధికారంలోకి వస్తున్నాం, కంగారు పడకండి, ఇంత చెల్లిద్దాము, మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి. మరి రెడ్ బుక్ కూడా చూపించారు కదా లోకేష్. ఆ లోకేష్ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరెవరివి నాకున్న సమాచారం చెప్తాను, అది కరెక్టో కాదో మీరు చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రైటే కదా. ఇంకా ఏమైనా ఉన్నాయో పేర్లు? పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళలో రోజా, గుడివాడ అమర్నాథ్, ఫ్రీజ్ అయినట్టుంది. గురుమూర్తి గారు డిస్కనెక్ట్ అయినట్టుంది, ఒకసారి చూడండి టెక్నికల్ టీం. రైట్, రైటా? రైట్. ఇంకా కొత్త పేర్లు అంటే నాకున్న సమాచారం మేరకు నేను చెప్పాను, అది నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు. మెయిన్ అసలు పేరు ఒకటి మర్చిపోయానండి, జోగి రమేష్. ఇక అసలు ఒక విషయం చెప్పనా రవి గారు, చెప్పండి రవి గారు, ఒక విషయం చెప్పండి. చాలా మంది రెడ్ బుక్ గురించి అదేదో కక్షలు కార్పణ్యాల కోసం పెట్టారు అనో ఏదో అనుకుంటున్నారు. నారా లోకేష్ 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచినటువంటి సందర్భంలో ఆయన దారి పొడుగున్నా కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు, కష్టజీవులు, దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలు రైట్. కనెక్షన్ సరిగ్గా లేదండి. అంటే అది కూడా నోట్ చేసుకున్నారు, అది బహుశా మైండ్లో నోట్ చేసుకుని ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్లో రాసుకుని ఉండొచ్చు. బట్ ఈ రెడ్ బుక్ అనేది ఒక స్పెషల్ మాట. ఈ రెడ్ బుక్ చరిత్ర ఏంటి అంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానై ఉండి మీరు మీలాంటి నాయకులు పదే పదే ఆయన సకల శాఖ మంత్రిగా ఆయన్ని అభివర్ణిస్తూ ఏ శాఖకు సంబంధించిన అంశమైనా ప్రభుత్వం మీద ఏ విమర్శ వచ్చినా కూడా ఆయనే మీడియా ముందుకొచ్చి అన్నీ తానే అన్నట్టుగా ఉండి ఒక షాడో సీఎంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా ఈ రెడ్ బుక్ హిట్ లిస్ట్లో ఉన్నట్టు ఆయన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్టు కొన్ని ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా గురుమూర్తి గారు? ఫోన్ లైన్లోకైనా తీసుకోండి అట్లీస్ట్. గురుమూర్తి గారు, యా సజ్జల్ గారి విషయంలో రెడ్డి గారు ఆ 50 మంది కష్టాలు కన్నీళ్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు అంటే బాధ్యుల మీద చర్యలు తీసుకోవద్దా? అదే విధంగా రాజధాని ఉందండి. రాజధానిలో 33,000 ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళని తన్ని వాళ్ళు ఇచ్చిన రాజధాని 3 రాజధానులు చేస్తే వాళ్ళు మేము కష్టపడి భూములు ఇచ్చాము, రైతు యొక్క కష్టం, రైతు యొక్క కన్నీరు, రైతు యొక్క బాధ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడితే ఇవాళ దాదాపుగా 100 మంది మరి ప్రాణాలు కోల్పోయారు. దానికి బాధ్యత ఏమనండి అంటే వీళ్ళు ఎవరి సంవత్సరంతో వాళ్ళు చేస్తే ఊరుకోవాలా? ఇవాళ లెక్కర్ ఉంది, లెక్కర్ ఏదైతే ఉందో ఆ లెక్కర్ అక్రమ మద్యం, అదే విధంగా మరి ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి దాంతో కలిపి ఇవాళ 55,000 మంది చచ్చిపోయారు, 30 లక్షల మంది కిడ్నీలు పక్షవాతం వచ్చి పాడైపోయారు. దీనికి బాధ్యత ఏమండి? ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరినో కక్ష కోసం పెట్టింది కాదు, వ్యవస్థలను విధ్వంసం చేసిన వాళ్ళు, అదే విధంగా దాడులు చేసిన వాళ్ళు, అదే విధంగా కొంతమంది అధికార యంత్రాంగం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాన్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఆ కష్టాలు కన్నీరు కడగళ్ళు ఈ పుస్తకంలో రాశారు తప్పితే ఎవరి మీద కక్ష సాధించాలని కాదు. అదే సందర్భంలో చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు చర్యలు ఉండబోతాయి. అంతేగాని ఆ రోజున కన్ను మీద కానకుండా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు చెప్పారు. ఎవరంటే ఆయన సలహాదారుడిగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలను పన్నులు కడుతుంటే ఆ డబ్బులు తీసుకుని ఆయన సలహాదారులు ఏం సలహాలు ఇచ్చాడండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని? ఆయనే ఒక నాయకుడి లాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందరి మంత్రుల యొక్క మాటలు ఇతనే మాట్లాడేవాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో మొదటి ముద్దాయి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ ఈ జరిగినటువంటి పాపాలు, అదేవిధంగా పొలాలు పంట చెట్ల పేరుతో కొన్ని కోట్లు, వందలకు వేల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా ఇసుక పేరుతో దోపిడీ చేశారు, కరెంటు పేరుతో దోపిడీ చేశారు, అదేవిధంగా లెక్కర్ పేరుతో దోపిడీ చేశారు. ఇలాంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళే వదిలిపెట్టాలా? మూర్తి గారు, మీ అభిప్రాయాన్ని ఆవేదనను వ్యక్తపరిచినందుకు, గతంలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి మీరు సాక్ష్యంగా ఉన్నారు. టీడీపీ ఆఫీసులో దాడి జరిగిన నేపథ్యంలో మీరు అక్కడే ఉన్నారు. అండ్ ఇంకో కేసులో కూడా మీరు అరెస్ట్ అయి 14 రోజులు రిమాండ్లో ఉండి బయటకు వచ్చారు. ప్రజెంట్ బెయిల్లో ఉన్నారు. ఈ రకంగా చాలామంది టీడీపీ నాయకుల్ని అప్పుడు ఇలాగే చాలామంది టీడీపీ నాయకుల్ని అప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారనే ఆరోపణలు టీడీపీ మీద ఉన్నాయి. అయినా కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే వైసీపీ నాయకులు అకృత్యాలు చేశారో, ఎవరైతే అధికారాన్ని మిస్యూజ్ చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో ఇంక్లూడ్ చేసాం. ఆ రెడ్ బుక్ ప్రకారమే, రెడ్ బుక్లో ఉన్న హిట్ లిస్ట్ ప్రకారమే 1 by 1 యాక్షన్స్ ఉంటాయి అని చెప్పారు. కానీ 1 month అయిపోయింది అధికారంలోకి వచ్చి. 1 month అయిపోయినా కూడా ఇప్పటిదాకా ఈ రెడ్ బుక్ విషయంలో ఎందుకు కామ్గా ఉన్నారు అని చెప్పేసి లోకేష్ మీద కొంతమంది
క్వశ్చన్స్ కూడా వేస్తున్న పరిస్థితి. కానీ మనం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. పిన్నెల విషయానికి వస్తే ఆయన గొయ్యి ఆయనే తవ్వేసుకున్నారు, ఈవీఎంను ధ్వంసం చేసేశారు. 7 ఏళ్ల వరకు గరిష్టంగా ఆయనకి జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన తప్పించుకునే అవకాశాలు పొరపాటును కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆయన అసలు బయటికి రాలేదని చెప్పుకోవడం కూడా కాస్త విడ్డూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ రకంగా అండ్ జీవితాంతం ఇంకా మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. పిన్నెల్లు అయిపోయారు. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆల్ రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాము, జోగి రమేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జోగి రమేష్ అయితే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం మీదకి దాడి చేయడానికి ఆయనకు వచ్చారు కాబట్టి ఆ కేసు కూడా రీఓపెన్ చేయబోతున్నారని మనకు సమాచారం. అంటే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలామంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు దేవినేని అవినాష్, తలసిర రఘురామ్ అండ్ ఆల్ రామకృష్ణారెడ్డి. సో దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చినట్టుగా సమాచారం. ఒకవేళ అంటే వాళ్ళు అరెస్ట్ అవుతారనే సమాచారం కూడా ఉంది. 1-2 డేస్లో ఈ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటు కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంబటి రాంబాబు చాలా పరుషమైన పదజాలంతో ఒకవైపు పవన్ కళ్యాణ్ని, మరోవైపు చంద్రబాబు నాయుడిని కూడా ఒక రేంజ్లో ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన అంబటి రాంబాబు పేరు వినిపిస్తోంది. పేరుని నాని పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి కూడా అసెంబ్లీలో ఇబ్బందికరంగా మాట్లాడిన వల్లభనేని వంశీ ఆల్రెడీ ఆయన గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్నికల్లో ఓడిపోయిన రోజే వదిలేసి హైదరాబాద్ వచ్చేశారు. ఆయన ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటూ ఉన్నారని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. లేదు విదేశాలు పారిపోయారు, విదేశాలు వెళ్ళిపోయారని కొంతమంది చెప్తూ ఉన్న పరిస్థితి. ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళందరి మీద ఒక్కొక్కరిగా